వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. వృద్ధుల సమస్యలు పరిష్కరించే విధంగా ప్రత్యేక మంత్రిత్వ శాఖ. ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా అమ్మవారి ఆత్మార్పణ మహోత్సవం. ప్రజల వద్దకు పితాని ఎన్నికల పాదయాత్ర. ఇక డీటెయిల్స్ చూస్తే, వృద్ధుల సమస్యలు పరిష్కరించే విధంగా ప్రత్యేక మంత్రి శాఖను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వెంపరాల నారాయణమూర్తి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కొండా నిర్మల, స్టేట్ జనరల్ సెక్రటరీ కె రామచంద్రరావు పేర్కొన్నారు. దేశంలో 14 కోట్ల మంది, రాష్ట్రంలో 50 లక్షల మంది వృద్ధులు ఉన్నారని, వారి సమస్యలు పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వెంపరాల నారాయణమూర్తి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కొండా నిర్మల, స్టేట్ జనరల్ సెక్రటరీ కె రామచంద్రరావు పేర్కొన్నారు. ఆదివారం సూపర్ బజార్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నా పేరు వెంపరాల నారాయణమూర్తి. నేను ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఉన్నాను, జాతీయ ఉపాధ్యక్షుడిని కూడా. సీనియర్ సిటిజన్స్ అంటే విజ్ఞాన భాండాలు, జాతీయ సంపద. వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత అటు సమాజానికి, ప్రభుత్వానికి. సీనియర్ సిటిజన్స్ అంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళే సీనియర్ సిటిజన్స్ అని కాదు. ఈరోజు నేను, రేపు మీరు, ఎల్లుండి వారు. అంటే ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా సీనియర్ సిటిజన్ అవ్వక తప్పదు, వృద్ధాప్యం సరిచూడక తప్పదు. నదీనాం సాగరోగతి అంటే నదులన్నీ కూడా సముద్రంలో కలవలసిందే. అలాగే పుట్టిన ప్రతి మానవుడు కూడా వృద్ధాప్యం అని సరిచూడక తప్పదు. కాబట్టి ఈరోజు భారతదేశంలో 14 కోట్ల సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. మన రాష్ట్ర జనాభాలో 50 లక్షల మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. వీరే కాదు, మొత్తం అందరూ కూడా సీనియర్ సిటిజన్స్ అవ్వాల్సిందే. కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి వద్ద మామిడి తోటలో అర్ధరాత్రి కోడి పందాలు నిర్వహించారు. సమాచారంతో ఒక్కసారిగా హనుమాన్ జంక్షన్, వీరవల్లి, అత్కూరు పోలీసులు మెరుపు దాడి చేశారు. 40 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 50 కోడి పుంజులు స్వాధీనం చేసుకున్నారు. భారీగా పట్టుబడిన డబ్బు, 5 కార్లు గన్నవరం పోలీస్ స్టేషన్ కి తరలించారు. పార్వతీపురం బైపాస్ రోడ్ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోనెల విజయచంద్ర మాట్లాడారు. నమస్కారం. ఈరోజు మీ అందరితో మాట్లాడే ముఖ్య ఉద్దేశం, ఎప్పుడెప్పుడా అని చెప్తూ ఉత్తరాంధ్ర వెయిట్ చేస్తున్న శంకారామం లోకేష్ గారి ప్రోగ్రాం ఉత్తరాంధ్ర షెడ్యూల్ విడుదల చేయబడింది. మరి ముఖ్యంగా పార్వతీపురంలో 13 తారీఖున నైట్ స్టే ఇక్కడే ఉంటారు. 14 మార్నింగ్ పార్వతీపురపు ముఖ్యంగా కార్యకర్తలతోని, క్లస్టర్ ఇన్ఛార్జ్తోని, క్యాడర్తోని ఒక మీటింగ్ ఉంది. ఎలక్షన్స్ వస్తున్న సమయంలో క్యాడర్ని ఉత్తేజపరచడానికి, క్యాడర్కి కావాల్సిన సమయస్ఫూర్తి అలాగే ఇన్స్పిరేషన్ ఇస్తూ ఆయన ప్రసంగం ఉండబోతుంది. చలో వేమగిరి దళిత సింహ గర్జన కార్యక్రమానికి కాకినాడ నుంచి 100 ఆటోలతో బయలుదేరి వెళ్లడం జరిగిందని కాకినాడ జిల్లా ఐఎన్టీయూసీ కార్మిక దళిత సంఘాల అధ్యక్షులు తాళ్లూరు రాజు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందని, దాని నిమిత్తం వేమగిరిలో జరుగుతున్న దళిత సింహ గర్జనతో దళితుల తలరాతలు మారుతాయని కాకినాడ జిల్లా ఐఎన్టీయూసీ కార్మిక దళిత సంఘాల అధ్యక్షులు తాళ్లూరు రాజు పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి వేమగిరిలో జరుగుతున్న దళిత సింహ గర్జన కార్యక్రమానికి 100 ఆటోలతో తాళ్లూరు రాజు ఆధ్వర్యంలో బయలుదేరి వెళ్లారు. తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ చిత్రపటాలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 11వ తేదీన చలో యామగిరి దళిత సింహ గర్జన మరి ఎక్స్ఎంపీ హర్ష్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది భారీ స్థాయిలో రాష్ట్రమంతా కూడా అన్ని జిల్లాల నుంచి, అన్ని మండలాల నుంచి కూడా దళితులు మరి ఏకమై ఈరోజు యామగిరిలో వేదికగా దళిత సింహ గర్జన జరుగుతుంది. ఎందుకంటే మరి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా ప్రత్యేకంగా మన రాష్ట్రం ఈవేళ జగన్ ప్రభుత్వం ఈవేళ ఎస్సీల ఓట్లతో గెలిచి ఎస్సీల యొక్క
మరి ఎవరైతే ఎస్సీలు అందరూ కూడా ఆయన ఎక్కించి పీఠం ఎక్కిస్తే ఇవాళ దళితులపై దాడులు అలాగే దళిత సంక్షేమ సంఘ యొక్క పథకాలను కూడా రద్దు చేయడం జరిగింది. అలాగే 27 పథకాలని ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసి ఈవేళ దళితులను తొంగలో తొక్కారు. దీనికి ధీటుగా ఈవేళ వేదికగా దళిత సింహ గర్జన వేమగిరిలో మరి దళితులందరూ ఏకమై అక్కడ మరి సభ జరుగుతుంది. పండితులు కానివ్వండి, అలాగే మన పెద్దవాళ్ళు కానివ్వండి, వాళ్ళు దీవెనలు ఇచ్చేటప్పుడు అష్టైశ్వర్యాలతో తులతూగుతూ నిండు నూరేళ్లు జీవించండి అని ఆశీర్వదిస్తారు. దాని అర్థం అష్టైశ్వర్యాలు అంటే మన ఆరోగ్యమే మహాభాగ్యం. మన శరీరంలో ఎక్కడో ఒక దగ్గర చిన్న ప్రాబ్లం వచ్చినా మనం వైద్యుని సంప్రదిస్తూ ఉంటాం. అవేవీ లేకుండా భగవంతుడు ఇచ్చినటువంటి దేహాన్ని క్రమం తప్పకుండా యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటాం. యోగాకి వయస్సు నిమిత్తం లేదు అన్నదానికి నిలువెత్తు నిదర్శనం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి 30 నిమిషాలలో 108 సూర్య నమస్కారాలు చేసి నోబెల్ వరల్డ్ రికార్డు చేసిన ఘనత పాసం సంధ్యారాణిది. వసంత్ యోగా అకాడమీ వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో యోగా క్లాసులకు క్రమం తప్పకుండా హాజరయ్యేవారు. అంతేకాకుండా వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే సూర్య నమస్కారాలు 30 నిమిషాలలో 108 సూర్య నమస్కారాలు చేసి వరల్డ్ రికార్డు సాధించింది సంధ్యారాణి. తన భర్త అయినటువంటి పాసం సునీల్ కుమార్ ఆశీస్సులతోనే నేను ఇంత సాధించగలిగానని అన్నారు. మా భర్త పేరు పాసం సునీల్ కుమారు. ఇంత తెలుగుదేశం హయాంలో ఎమ్మెల్యేగా వర్క్ చేశారు. నేను వచ్చి వాళ్ళ సతీమణిని పాసం సంధ్యారాణిని. మాకు ఒక బాబు. మేము గత ఈ వరల్డ్ రికార్డ్ నోబెల్ వరల్డ్ రికార్డ్ అనేది నేను కరోనా టైం నుంచి యోగా స్టార్ట్ చేయడం మొదలైంది. నాకు ముందు నుంచి ఎక్సర్సైజు చేయాలంటే చాలా ఇష్టంగా ఉండేది. నేను గత 10 years నుంచి గ్రౌండ్కి పోయి వాకింగ్ చేయడము ఇవన్నీ నా దినచర్యలో భాగంగా ఉండేది. కానీ కరోనా టైంలో బయటికి వెళ్ళేదానికి కూడా లేని పరిస్థితి ఉండే సమయాల్లో నాకు యూట్యూబ్ ద్వారా వసంత యోగా అకాడమీ వసంత లక్ష్మి గారు నాకు పరిచయం అయ్యారు. ఇంకా అప్పటి నుంచి నేను ఆమెలో ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ విధంగా మాకు ఆ కోచింగ్లో మాకు బాగా పాల్గొనే అవకాశం వచ్చింది. ఎర్లీ మార్నింగ్ మాకు 5 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఆ క్లాసెస్లో నేను జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే నేను చాలా హెల్త్ ప్రాబ్లమ్స్తో దాంట్లో జాయిన్ అయ్యాను. బాగా మోకాళ్ళు అరిగిపోవడం కానీ చేతులు అరిగిపోవడం కానీ చాలా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే నాకు ఉన్నాయి. కానీ జాయిన్ అయినప్పటి నుంచి మా మేడం గారు వసంత లక్ష్మి గారు చాలా సపోర్ట్ మాకు ఇచ్చారు. ఏం కాదు చేయండి, డాక్టర్స్ కూడా మాకు వద్దు చేయొద్దు, రెస్ట్లో ఉన్నారు, మీరు కాళ్ళు అరిగిపోయినాయి రెస్ట్లో ఉన్నారని చెప్పినా కానీ మేడం గారు బాగా ధైర్యం ఇచ్చి స్టార్టింగ్ నుంచి మాకు చిన్న ఆసనాల నుంచి స్టార్ట్ చేసి ఈరోజు ఈ స్టేజ్కి మమ్మల్ని తీసుకొని వచ్చారు. ఇంకా 6 months బ్యాక్ అయితే 108 మనం చేద్దాము, మనం దాన్ని సక్సెస్ చేసుకుందాము అని మేడం చెప్పినప్పుడు, మేడం నా ఏజ్ 47, నేను ఎట్ట చేయగలంటే మీరు ఏజ్ గురించి బాధపడబాకండి, నేనున్నాను, నేను మీకు కోచింగ్ ఇస్తాను అని చెప్పింది. కానీ ఒక 2 months అయితే నేను చాలా సఫర్ అయ్యాను. బ్రీతింగ్ ప్రాబ్లం కానీ అవి చేసేటప్పుడు చాలా కాళ్ళ నొప్పులు కానీ ఇవా ఎన్నెన్నో సమస్యలు నాకు ఎదురైనాయి. పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆదివారం అమ్మవారి ఆత్మార్పణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత 108 మంది అమ్మవారి మహిళా భక్తులు కలశములతో అమ్మవారి దేవాలయం నుండి శివాలయం వరకు వెళ్లి అక్కడి నుంచి కలశములతో నీటిని అమ్మవారిని పల్లకిలో ఊరేగించారు. ఆ కలశ జలములతో అమ్మవారికి పంచామృత అభిషేకం, లలితా హోమం, సహస్రనామ పారాయణం, అన్నదాన కార్యక్రమం, తీర్థ ప్రసాదాలను పంచిపెట్టారు. ఒంగోలులోని పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నది తన కోరికన్నారు. ఒంగోలు నివాస స్థలాల విషయంలో అక్రమాలకు పాల్పడితే చెప్పుతో కొట్టండని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల పట్టాలకు సంబంధించి 2 న్యూస్ పేపర్లలో ఇష్టానుసారంగా వార్తలు రాస్తున్నారని, ఆ న్యూస్ పేపర్స్ కార్యాలయాలను ముట్టడిస్తానని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా కుట్రలకు పాల్పడితే 25,000 మందితో వాళ్ల ఇంటిని ముట్టడిస్తానని హెచ్చరించారు. ఎన్ని కేసులైనా నాపై పెట్టుకోండని సవాల్ విసిరారు. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ విషయంలో అన్యాయంగా వార్తలు రాస్తే చూస్తూ ఊరుకోనన్నారు. ఒంగోలు నిరుపేదలకు 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే అడ్డుకోవడానికి ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. సీఎం జగన్ చేతుల మీదుగా ఫిబ్రవరి 25వ తేదీ లోపల ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. నా రాజకీయ జీవితాన్ని పేదల ఇళ్ల పట్టాల కోసం త్యాగంగా పెట్టానని, అలాంటిది నాపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలు పట్టణం సంబంధించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి
ఇళ్ల పట్టాల విషయం మరి ఒక కొలిక్కి రావటం, దానికి సంబంధించి మేము మొదటి నుంచి చెప్తున్నాం 25,000 మందికి పట్టాలు ఇస్తామని చెప్పడం జరిగింది. దాని ప్రకారమే 231 కోట్ల రూపాయలు మరి ఇళ్ల స్థలాలకు కానీ ఈ రోడ్డు డెవలప్మెంట్ కానీ ఇవ్వటం జరిగింది. 231 కోట్ల రూపాయలు మరి కలెక్టర్ గారి అకౌంట్లో రావటం, మరి ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ మల్లేశ్వరపురం అగ్రహారం సంబంధించినటువంటి రైతులు అందరికి కూడా దాదాపు ఒక 80% ఆఫ్ రైతులకి ఆల్రెడీ డబ్బులు వేయటం జరిగింది. ఇప్పుడు దాదాపు 54 మంది రైతులు ఇంకా పెండింగ్ ఉంటే దాన్ని 29 మంది రైతులకి ఈరోజు క్లియర్ చేయటం జరిగింది. వాళ్ళకి నాకు చదివినటువంటి 29 మందికి డబ్బులు వేయటం జరుగుతుంది. ఇంకా మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళ అన్నదమ్ముల డిస్ప్యూట్లు అట్లా ఉన్న వాళ్ళకి కొద్దిగా పెండింగ్ ఉంది. దాన్ని అన్నీ కూడా సెటిల్ చేసి వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చేదానికి డబ్బులు అయితే సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళ డిస్ప్యూట్ వల్ల కొంచెం పెండింగ్ ఉన్నాయి తప్ప వేరేదేం లేదు. వాళ్ళకి ఎవరికైతే కరెక్టో వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, అధికారులకి ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది. నిష్పక్షపాతంగా ఎవరికైతే ల్యాండ్ ఎవరిది ఉందో వాళ్ళకి ఇవ్వమని చెప్పడం జరిగింది తప్ప వేరే ఎక్కడ కూడా డిస్ప్యూట్ లేదు. అందరూ కూడా ముఖ్యంగా రైతులు అందరూ కూడా దీనికి సహకారం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరి రోడ్లు కానీ ఇవన్నీ కూడా మరి త్వరగా పూర్తి చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి అది త్వరగా మరి సీఎం గారి ప్రోగ్రాం 20 నుంచి 25 లోపల సీఎం గారి ప్రోగ్రాం ఉంటుంది. ఈ లోపల అంతా కూడా పూర్తి చేసి పట్టాలు ఆ సీఎం చేతుల మీదుగా ఇక్కడ ప్రోగ్రాం పెట్టి పట్టాలు ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా మొన్నటిదాకే ఉన్న డబ్బులు పడవు, డబ్బులు రావు, పట్టాలు ఎవరు అని అంతా కూడా ప్రచారం చేశారు. ఇప్పుడే ఉన్న డబ్బులు పడేటప్పటికి స్థలం చూపిరు, మీకు కేవలం కాగితాలు ఇస్తారు, కాలం చూపిరు అని మొదలు పెడతా ఉన్నారు. ఇవాళ ఒక పేపర్ రాస్తుంది, కాంట్రాక్టర్ సంబంధించి కొత్త బయట నుంచి తీసుకొచ్చి చేస్తున్నారు అన్నారు. అంటే అంత ముందుల బయట నుంచి చేస్తా అన్నారు. అంత ముందుల ఇక్కడ జరిగినాయి ఈ కిట్కోలు ఇవన్నీ ఎక్కడి నుంచి చేశారండి? కిట్కోలు కాదు, వాటర్ పైప్ లైన్ అక్కడ ఏడుగుండపాడు దగ్గర నుంచి వచ్చినటువంటిది అమృత స్కీమ్లో ఎక్కడి నుంచి తెచ్చి కాంట్రాక్ట్ చేశారు. అప్పుడు ఆ రోజు గుర్తురాలేదా కాంట్రాక్టర్లు? నిరుద్యోగులకు ఉపాధి ఎండమావేనా అని దర్శి నియోజకవర్గం జనసేన నాయకులు గరికపాటి వెంకట్ విమర్శించారు. దర్శి జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో గరికపాటి వెంకట్ మాట్లాడారు. నిరుద్యోగులకు సంబంధించి ఈ ప్రభుత్వం ఎలా గాలి వదిలేస్తుందనే దాని మీద ముఖ్యంగా దర్శి నియోజకవర్గంలో కనీసం 10 చదివినా ఇంటర్ చదివినా ఆ తర్వాత ఏం చేయాలో తెలియకుండా ఊరు వదిలిపెట్టి వెళ్ళి వలస వెళ్ళి ఎక్కడో చోట తెలుగు కోసం హైదరాబాద్ అంటే ముఖ్య నగరాలకు వెళ్ళే పరిస్థితి ఉంది ఇక్కడ. దానికి సంబంధించి ధనపాటు ఇండస్ట్రియల్ కారిడార్ సంబంధించి ఈ ప్రభుత్వం ఏ రకమైన అభివృద్ధి చేయకుండా గాలికి వదిలేసింది. అదే కాకుండా ఉన్నత విద్యకు సంబంధించి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ పాలిటెక్నిక్ కానీ నైపుణ్యతకు సంబంధించిన విధానంలో ఏ అవకాశం లేకుండా ఎక్కడికో వెళ్ళి చదువుకునే పరిస్థితి. జనసేన పార్టీ నుంచి మేము హామీ ఇస్తా ఉన్నాం నిరుద్యోగులకు, మీరు అధైర్యపడవద్దు, ప్రభుత్వం వచ్చిన 90 రోజుల్లో ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా
ఎన్నో కంపెనీలని, ఐటీ కంపెనీలు కావచ్చు, లాజిస్టిక్స్ కంపెనీలు కావచ్చు, మన సప్లై చైన్ రిలేటెడ్ కంపెనీలు ఓనర్స్ తోటి మాట్లాడడం జరిగింది. దానిలో భాగంగా అతి త్వరలో 150 కంపెనీలతోటి జాబ్ మేళా నిర్వహించబోతా ఉన్నాం దర్శిలో. మేము ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చి చేస్తామని కలబొల్లి మాటలు చెప్పే మనుషులు కాదు. మేము చేతులతో చూపించే పార్టీ మాది జనసేన పార్టీ. అదేవిధంగా జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి సహకారంతో పెద్ద ఎత్తున 150 కంపెనీలు మన దర్శి వచ్చి ఇక్కడున్న నిరుద్యోగులకు అన్ని రకాల వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఫార్మా కంపెనీలు వస్తూ ఉన్నాయి. అదే హోటల్ మేనేజ్మెంట్ కంపెనీలు, హాస్పిటల్స్, చాలా నర్సింగ్ కాలేజ్ ఉంది. చాలా మంది హాస్పిటల్స్ వచ్చి నర్సింగ్ మాకు కావాలని తీసుకొస్తా ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఐటీ కంపెనీలు కూడా. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి పెద్ద ఎత్తున ఆర్యవైశ్యులు అమ్మవారి ఆలయానికి తరలి వచ్చారు. 102 ఆర్యవైశ్య గోత్రికులు 102 హోమగుండాలను ఏర్పాటు చేసి హోమాలు నిర్వహించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకాలు, కలశ పూజ నిర్వహించారు. దీంతో శ్రీ నగరేశ్వర మహిషాసుర మర్దిని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో జై వాసవి, జై జై వాసవి అంటూ భక్తులు నినాదాలు చేశారు. దీంతో ఆలయం ప్రాంగణం వాసవి మాత నామస్మరణతో మార్మోగింది. తొలుత 102 మంది కన్యకలు కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి ఏర్పాట్లు చేశారు. శ్రీ గజలక్ష్మీ దేవ్యే నమః స్వాహా. కనకధరా స్తుతి వైభవవందిత శంకర దేశిక మాన్యపురే. జయ జయ హే మధుసూదన పరమ పావనే. విశ్వదోముఖః రాంగుభాగ్నేం అభిమతో భవాన్ సుమతో భవాన్ పుత్రధన్నో భవాన్ వరదో భవాన్ విధో ప్రజపయాభిర్గృహాణ ఓం భోద్భవస్సునః తత్సవితుర్వరేణ్యో. అక్షరం తీసుకుని 8 దిక్కుల్లోనూ వెళ్ళండి. ఓం అగ్నయే శ్రీం హ్రీం ఐం ఓం ఐ ఖగవాహిని మోహిని చక్రిణి. హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసేధ ప్రసేధ శ్రీ. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాం ప్రణవా. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో ప్రజల వద్దకు పితాని ఎన్నికల పాదయాత్ర నిర్వహించారు. ప్రజల నుండి అనూహ్యమైన స్పందన వస్తుంది. యువకులు, మహిళలు, వృద్ధులు పితాని సత్యనారాయణకు నీరాజనాలు పలుకుతూ పూలవర్షం కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా బాలంవారి పాలెంలో మాజీ మంత్రి, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ మాట్లాడారు. ఆచంటలో అరాచక రాజకీయం జరుగుతూ ఉంది. పంచాయతీ ఎన్నుకున్నారు. పంచాయతీ చెప్పాలంటే పెద్ద అవినీతి కూటమి తీవ్రతరం ఈరోజు ఈ గ్రామంలో ఉంది. ఒక అందులో కలపాలంటే ఏమి నాకు డబ్బిస్తాం, భూమి ఇస్తావా, ఏదో నీ అపార్ట్మెంట్ ఇస్తామని చెప్పే కార్యక్రమం ఇక్కడ చూసాం. దశరథగూడ సంబంధించిన చెరువుని కక్షపూరితమైన వాతావరణంలో వీడి పెట్టిన పరిస్థితి చూస్తే బాధ కలుగుతుంది. చేస్తే నీళ్ళని చెరువు చేయాలా, కానీ ఆ యొక్క వర్గం మీద కక్షపట్టి శాసనసభ్యులు చెప్తున్న అరాచకానికి అంతమందించడం మాత్రం ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాం. ఇంకా అంతమందించవలసిన పరిస్థితి ఉందన్న విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఈనాడు మీ అందరికీ తెలుసు, ఈనాడు జరుగుతున్న
రాజకీయం 2024 ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మీ అందరూ కూడా సహకరించండి. మరి ఇక్కడ కోడి మాసం, చేపల పులుసు, ఏట మాసం, రొయ్యల పులుసు, ఎండి చేపలు మరియు మొదలు ఇక్కడ సీజనల్ బిజినెస్ మోసపోవద్దని చెప్తా ఉన్నాం. మోసపోతారని నేను అనుకోవట్లేదు, కానీ జ్ఞానోదయం అయింది. అప్రమత్తంగా ఉండండి. వడ్డిస్తానంట ఇప్పుడు కూడా వెళ్తే పలకరించని పెట్టి వడ్డించేస్తున్నాడు. చెరువులో పువ్వు ఎక్కడ ఏమనంటే అమ్మా నేను మీ చక్రవర్తి వడ్డీసిస్తాను, ఒక్కడు నా దగ్గర రావట్లేదు. వెళ్తే వడ్డీవాడు, వెళ్తే మాట్లాడు, వెళ్తే మొబైల్ చూసుకుని చర్చిస్తాడు. చిన్న కొడాలంటే అసహ్యమైన ఒక వ్యక్తి ఈ సమాజంలో ప్రజాపతిగా పనిచేయాలని చెప్పడానికి బాధపడతా ఉన్నాం. ఇటువంటి వ్యక్తిని మనం చూడలేదు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని చూడలేదు. ఈరోజు ఇద్దరిని కూడా ఇంటికి పంపించవలసిన పరిస్థితి మనందరం విషయాలు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం. చాలా ఐటీ చేస్తాం, ఇంటి చేస్తాం, రోడ్లు చేస్తాం, అన్ని చేస్తాం. ఏమీ చేయలే. కొంతలు కూడా పొరచలేని పరిస్థితి ప్రభుత్వానికి. డబ్బులు మాత్రం రౌడీలు. మండలానికి ఒక లీడర్, ఇక్కడ ఈ పట్టణానికి ఒక లీడరు దోసుకోవడానికి వాటాలు శాసనసభ్యులు కూడా వాటాలు ఇస్తున్న సందర్భంగా, మా బహిర్గతమైన సందర్భంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అరాచక అవినీతి పనులు ఇక్కడ కూడా శాసనసభ్యులు కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ అంతమందించినటువంటి పరిస్థితి ఈరోజు ఎన్నికల్లో ప్రధాన భూమికి కావాలని అందరూ కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక అభినందనలు జరగాలని రాబోయే ఎలక్షన్లో మీ బాధ్యతని మీరు వ్యాపార ప్రాంతంలో లేకుండా కర్తవ్య నిర్వహణలో మీ బాధ్యత సహకారం నాకు కానీ మీ పార్టీకి జనసేన తెలుగుదేశం పార్టీకి కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తన లక్ష్యమని కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కావలి ఏరియా వైద్యశాల ఆవరణలో 20 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన భవన సముదాయాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కావలి ఏరియా వైద్యశాల శిథిలావస్థలో ఉంది, మెరుగైన వసతులు కల్పించాలని కావలి నాయకులు కోరిక మేరకు వైద్యశాల అభివృద్ధి కొరకు 20 కోట్ల రూపాయలు మంజూరు చేయించానని, ఆ నిధులతో నిర్మాణాలు పూర్తి చేసుకుని నేడు తన చేతులతో ప్రారంభోత్సవం చేయడం సంతోషంగా ఉందన్నారు. అలాగే కావలి ప్రాంతంలో 150 పడకల వైద్యశాల నిర్మాణానికి సుమారు 75 కోట్ల వ్యయంతో మరో నూతన వైద్యశాల నిర్మించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపాదనలు పంపామని, నిధులు మంజూరైతే త్వరలో శంకుస్థాపన కార్యక్రమం చేపడతామన్నారు. కావలి నియోజకవర్గంను ఇండస్ట్రియల్ హబ్ గా మార్చి యువతను ఆదుకుంటానని కావలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కావలి పట్టణంలోని 18వ వార్డు మరియు 6వ వార్డు ఇన్ఛార్జీలు జంపాని ప్రసాద్, సానం హరి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డిని ఆశీర్వదించడానికి ఆదివారం పెద్ద ఎత్తున తరలివచ్చారు. తనను ఆశీర్వదించడానికి వచ్చిన యువతను వార్డుల్లో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కావలి నియోజకవర్గాన్ని పారిశ్రామిక రంగంగా అభివృద్ధి పరిచి యువతకు ఉపాధి అవకాశాలు కలిగేటట్లు చేస్తానని, అలాగే కావలి నియోజకవర్గంలోని 4 మండలాలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నాయని, నీరు లేక పంటలు సరిగ్గా పండించుకోలేకుండా ఉన్నామని పలువురు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఆయన వ్యవసాయానికి సాగునీరు అందించలేని కొందరి పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాంతమంతా వర్షాలపై ఆధారపడి జీవిస్తున్నారని, తాను కావలి నియోజకవర్గం శాసనసభ్యునిగా ఎన్నికైన వెంటనే సోమశిల రిజర్వాయర్ నుంచి వచ్చే కావలి కాలువకు అదనంగా నీటి కేటాయింపును ఏర్పాటు చేసి ఈ ప్రాంత రైతులను ఆదుకుంటానన్నారు. 18వ వార్డు ఇన్ఛార్జ్ సానం హరి అభ్యర్థన మేరకు తుఫాన్ నగర్, ఇందిరానగర్, బాలకృష్ణారెడ్డి నగర్ ప్రజలు కష్టాలు తీర్చడానికి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణం ఒకటి అవసరమని, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే నిర్మాణానికి కృషి చేస్తానని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మొగల్తూరు మండలంలోని వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య సంఘం మహిళా మండలి, వాసవి వనితా క్లబ్ సంయుక్తంగా వాసవి మాతకు ప్రత్యేక కుంకుమ పూజలు చేశారు. చిన్నారులు వాసవి మాత అలంకరణతో అలరించారు. తొలుతగా అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించారు. అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల ఆయుర్వేద సంఘ, ఆర్యవైశ్య సంఘం, యువజన సంఘం మహిళా మండలి సభ్యులు పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సేవా కార్యక్రమాలు చేశారు.
చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజల కోసం తమ ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు నిరంతరాయంగా నిర్వహిస్తూనే ఉంటామన్నారు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. ఆయా గ్రామాల పరిధిలోని కంటి సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నేత్రాలు ఆరోగ్యంగా ఉంటే ఎవరి పని వారు సంతోషంగా చేసుకోగలుగుతారని, కంటి పరీక్షలో శస్త్రచికిత్సలు అందించడంలో శంకర్ కంటి ఆసుపత్రి దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని కొనియాడారు. ఆదివారం చిలకలూరిపేట ప్రత్తిపాటి గార్డెన్స్ లో ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 34వ ఉచిత మెగా కంటి వైద్య శిబిరానికి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. శంకర్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరానికి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. లక్ష్మీ స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు, పిఎంపి, ఆర్ఎంపి వైద్యులు స్వచ్ఛందంగా సేవలందించారు. చిలకలూరిపేట నియోజకవర్గంతో పాటు పలు ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ ఉచిత కంటి పరీక్షలతో పేదలకు ఎంతో సాంత్వన చేకూరుతుందని తెలిపారు. పేదలకు మెరుగైన కంటి వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలతో పాటు అవసరమైన వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు, కళ్లద్దాలు అందిస్తామని అన్నారు. మెడికల్ క్యాంపులని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కంటి సమస్యలతోటి ఇప్పటికే రోజు 2-3 లీటర్లు రాసిస్తే వాళ్ళు ఈ 4.5 ఏళ్లలో కొన్ని వందలాది మందికి ఆపరేషన్లు చేశారు. ఈరోజు మనం క్యాంపు నిర్వహించాము. ఈ క్యాంపులో కంటి సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ కన్ను ఆరోగ్యంగా ఉంటే మీ పనులు మీరు చేసుకోవడానికి హాయిగా సంతోషంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది కళ్ళు. ఈ కళ్ళుని ఆరోగ్యంగా ఉంచటం, ఉచితంగా ఆపరేషన్ చేయించటం, ఉచితంగా మందులు ఇవ్వటం. శంకర్ నేత్రాలయం వారు దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. ఈ యొక్క శంకర్ నేత్రాలయం వారు దానికి మురళీ గారు వారి ప్రతినిధిగా వచ్చారు. కాబట్టి మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. మీరు ఇంటికి వెళ్ళినాక ఇంకా ఎవరైనా సమస్యలు ఉండే వాళ్ళని కూడా పంపించండి. సాయంత్రం వరకు ఈ శిబిరం కొనసాగుతుంది. ఎన్ని గంటల వరకు? 6 గంటల వరకు ఈ శిబిరం కొనసాగుతుంది. కాబట్టి ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ రేపు నెక్స్ట్ ఆదివారం 4 రకాల జబ్బులు ముఖ్యమైనటువంటి సెంటినీ హాస్పిటల్ విజయవాడ వారు వస్తున్నారు. ఈ 4 రకాల జబ్బులతో బాధపడేటువంటి వాళ్ళు కూడా సమాజంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు, గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ. దీన్ని కూడా మీరందరూ ఇళ్ళకి వెళ్ళిన తర్వాత మీ బజార్లో మీకు తెలిసినటువంటి అందరూ కూడా నెక్స్ట్ సండే అంటే నెక్స్ట్ ఆదివారం 18వ తేదీ ఈ 4 రకాల జబ్బులు మళ్ళీ మీలో ఉన్నా కూడా చూపించుకోండి. ఉచితంగా పరీక్షలు నిర్వహించబడుతుంది. విజయవాడ హాస్పిటల్ ఫ్రీగానే చేయబడతాయి ఆపరేషన్లు కూడా. దీంట్లో 4 రకాల జబ్బులు ఉన్నాయి. గుండె బరువు, ఆయాసం, గుండె దడ, ఛాతీలో మంట, బీపీ, కళ్ళు తిరుగుట, అధిక రక్తపోటు ఉన్నటువంటి వాళ్ళందరికీ పరీక్షలు నిర్వహించబడతాయి. రెండవది థైరాయిడ్ గ్రంథిలో వాపు, రక్తనాళ సంబంధిత ఆపరేషన్లు, రొమ్ములో గడ్డలు, మూలశంక వ్యాధులు, హెర్నియా, జీర్ణకోశానికి సంబంధించి రెండవది. మూడవది కిడ్నీలో రాళ్ళు, ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు, మూత్రంలో మంట, కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా టెస్టులు నిర్వహించబడతాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వృద్ధుల సమస్యలు పరిష్కరించే విధంగా ప్రత్యేక మంత్రిత్వ శాఖ. ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా అమ్మవారి ఆత్మార్పణ మహోత్సవం. ప్రజల వద్దకు పితాని ఎన్నికల పాదయాత్ర. స్టూడెంట్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.